హాయ్ అండి, అందరికీ నమస్కారం. బియ్యం పిండితో ఈజీగా ఇలా రసగుల్లా అయితే చేసుకోవచ్చు అనమాట. సో రసగుల్లా స్వీట్ అండి, ఇది టేస్టీగా ఉంటుంది, సాఫ్ట్గా చాలా బాగుంటుంది అనమాట. చూడండి ఎంత బాగుందో. సో నేను ఎలా తయారు చేసినది వీడియోలో అయితే చూపిస్తానండి. సాఫ్ట్గా చాలా బాగుందనమాట. ఫస్ట్ అయితే ఓ బాండి తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఇందులోకైతే ఒక 2 కప్పుల వరకు బియ్యం పిండి వేసుకుంటున్నానండి. ఈ బియ్యం పిండి చక్కగా జల్లించుకొని తీసుకున్నది. సో ఇదైతే ఒకసారి అట్లా ఓన్లీ పొడి పిండే నేను ఇట్లా ఫ్రై చేస్తున్నాను అనమాట. లైట్గా 1 నిమిషం అట్లా అయితే తిప్పుకుంటా ఫ్రై చేస్తున్నాను. ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోయి మంచి స్మెల్ వచ్చిన దాకైతే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అంతా బటర్ వేస్తున్నానండి నేను. సో నెయ్యి కూడా వేసుకోవచ్చు. సో అదేసి నేను మ్యాష్ చేసుకుంటా అయితే ఒకసారి మొత్తం అయితే ఇట్లా కలిపేసుకుంటున్నాను. ఈ నెయ్యిలో బియ్యం పిండి ఫ్రై అవుతా మంచి స్మెల్తో అయితే ఉంటుందన్నమాట. సో ఇదైతే ఒకసారి ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నెయ్యి వేసి ఫ్రై చేసిన తర్వాత ఇట్లా కొంచెం తడిగా అనిపిస్తుంది అనమాట పిండి. ఇప్పుడైతే తీసి పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇదే బండిలో నేను 2 కప్పుల వరకు పాలు అయితే తీసుకుంటున్నాను అనమాట. చూడండి, 2 కప్పులు పాలు అయితే తీసుకుంటున్నాను. ఈ పాలన్నీ కూడా చక్కగా తెరిలిన దాకైతే ఉంచుకోవాలి. సో ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే ఈ పాలు అనేది కాసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు పంచదార వేసుకోవచ్చు. సో కావాలంటే ఇంకో 2 స్పూన్లు కూడా వేసుకోవచ్చు అండి. మనం పాకంలో వేస్తాం కాబట్టి ఇందులో పెద్దగా అవసరం లేదు. నేనైతే 1 స్పూన్ అయితే వేసాను అనమాట. సో ఇప్పుడైతే ఈ పాలు తెరలంగానే బియ్యం పిండి అయితే అందులో వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసుకోవాలండి, లేకపోతే వెంటనే ఉండలు కట్టేస్తాయి అనమాట. సో ఉండలు ఏమి లేకుండా మంచిగా ఇట్లా మ్యాష్ చేసుకుంటూ అయితే కలుపుకోవాలి. చూడండి, ఎట్లయితే కలిపేసుకుంటే ఈ 2 కప్పు పాలల్లో ఈ బియ్యం పిండి కరెక్ట్గా సరిపోతుందనమాట. సో ఇట్లా కలిపేసుకొని 1 నిమిషం 2 నిమిషాలు అట్లయితే పొయ్యి మీద ఇట్లే ఉడికించుకోవాలన్నమాట. అప్పుడైతే ఈ పిండి అంతా కూడా సాఫ్ట్గా కలిసిపోయి పిండి కూడా సాఫ్ట్గా అవుతుంది. చూడండి, ఇట్లయితే మొత్తం కలిపేసాను అనమాట. పిండి అయితే 1 నిమిషం అట్లా పొయ్యి మీద పెట్టేసుకోవాలి. కలిపిన తర్వాత ఇందులోకి కాస్తంత సాల్ట్, కొద్దిగా అంతా బటర్ వేస్తున్నానండి. వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి కొద్దిగా వంట సోడా కూడా వేస్తున్నాను. వేసి ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలన్నమాట. సాల్ట్ వేస్తే ఏ స్వీట్లోకైనా కొద్దిగా టేస్ట్ బాగుంటుందండి, అందుకని కొద్దిగా సాల్ట్ వేసాను అనమాట. చూడండి, ఇదైతే కాస్త చల్లారి పెట్టుకోవాలి. అంటే చెయ్యి పట్టే విధంగా అయితే అంత గోరువెచ్చగా ఉండేంత దాకా చల్లారి పెట్టుకుంటే సరిపోతుంది. ఇట్లా పిండి ముద్దలాగా గట్టిగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి. సో బియ్యం పిండి కాస్త గట్టి పడుతుంది. సో అందుకని మనం బాగా కలుపుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇట్లా రసగుల్లా అయితే చుట్టేసుకోవాలండి, అంటే ముద్దలాగా. సో ఇందాక నెయ్యి బటర్ వేసా కదా, సో చూడండి చేతికంత అయితే బాగా అంటుకుపోతుంది. ఇంకా వేరే మనం విడిగా ఏం అవసరం లేదు, వేయనవసరం లేదండి. సో ఈ కొద్దిగా పిండి ముద్దలు ఇట్లా తీసుకొని మంచిగా అయితే రౌండ్ బాల్స్ లాగా చేసుకోవటమే అన్నమాట. ఈ రసగుల్లా టేస్ట్ అయితే అద్దరిపోతుందండి, చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ పిండి ముద్ద కొద్దిగా తీసుకొని నేను మళ్ళీ అయితే చేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో, పిండి అంతా కూడా సాఫ్ట్గా మంచిగా కలిసిపోయిందనమాట. ఒకసారి ఇవి కూడా మొత్తం అయితే ఇట్లా పిండి ముద్దలు అయితే తీసుకొని బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చిన్న చిన్న మీడియం సైజ్ బాల్స్ కూడా చేసుకోవచ్చు, లేదా ఇంకాస్త చిన్నవి కూడా చేసుకోవచ్చు అండి. నేనైతే మీడియం సైజుగా అయితే చేశాను అనమాట. మొత్తం అయితే ఇట్లా బాల్స్ లాగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ చూడండి, ఆయిల్ కాదు నెయ్యి వేసే కదా బట్టర్ కూడా చూడండి మొత్తం చేతికైతే అంటుకుంటుందన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టేసేసి 1 కప్పు అయితే పంచదార వేసానండి. సో వాటర్ అయితే 2 కప్పులు వేస్తున్నాను. నేను తీసుకున్న రసగుల్లాలకి 1 కప్పు పంచదార కరెక్ట్గానే సరిపోతుందండి. 2 కప్పులు నీళ్ళు వేసి ఈ పంచదార అంతా కరిగేదాకా అయితే ఒకసారి కలుపుకోవాలి. సో పంచదార అంతా కూడా కరిగిపోవాలన్నమాట. చూడండి, ఎట్లయితే మనకి పాకమేం అవసరం లేదనమాట, జస్ట్ కరిగితే చాలన్నమాట నీళ్ళు. సో ఇప్పుడైతే 2 యాలక్కాయలు వేసానండి. ఇప్పుడైతే ఈ రసగుల్లాలు తెచ్చి ఇందులో వేసేస్తున్నాను. మనకి ఎక్కువేం టైం పట్టదండి, వెంటనే అయిపోతుంది అనమాట. ఈ పాకమే రానవసరం లేదు. ఒక 10 నిమిషాల దాకా అయితే ఈ పంచదార నీళ్ళు అయితే ఉడికించుకోవాలండి.
సో ఈ పాకం అనేది దగ్గర ఉడుకుతా కానీ దగ్గర పడతా ఉంటుందన్నమాట. ఒకసారి మొత్తం కూడా బాగా కలిపేసుకొని చూడండి, ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలన్నమాట. ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే బాగుంటుంది. ఆ స్వీట్నెస్ అనేది ఈ రసగుల్లాలోకి వెళ్ళి చాలా బాగుంటుందన్నమాట. ఇట్లా ఉడికించుకోవటం వల్ల కావాలంటే కాస్త ఫుడ్ కలర్ వేసుకోవచ్చు కలర్ కోసం. సో నేనైతే ఏం వేయలేదండి. ఈ స్వీట్ ఇలానే న్యాచురల్గా చాలా బాగుంటుందన్నమాట. చూడండి, మనకి పంచదార అనేది కొద్దిగా జిగటగా అయితే చాలన్నమాట. మరీ ఎక్కువగా ఏం పాకం అవసరం లేదు. సో ఇట్లా అయితే రసగుల్లాలు చూడండి లైట్గా ఉబ్బి బాగా అయితే ఉడికిపోతున్నాయి అన్నమాట. ఇట్లా ఒక 10 నిమిషాలు మొత్తం మీద ఒక 10 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. పాకం కూడా దగ్గర పడిందండి బాగా. సో చాలా టేస్టీగానే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. బియ్యం పిండితోనే చాలా బాగుంటుంది అనమాట. చూడండి, పాకం అనేది కూడా బాగా దగ్గర పడింది. కొద్దిగా చల్లారినాక నేను చూపిస్తానండి. మనం ఇట్లా డైరెక్ట్గా ఈ పాకంలోనే మనం తినేసేయచ్చు. లేదా నేనైతే ఇక్కడ పంచదార పౌడర్ చేశానండి. ఇదైతే లైట్గా ఇట్లా పైన అయితే జల్లుతున్నాను అనమాట. గార్నిష్ కోసమేనండి ఇది. సో ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదా మనం డైరెక్ట్గా పాకంలోంచే తినేసేయచ్చు అనమాట. సో చాలా బాగుంటుందండి ఈ స్వీట్ అయితే, రసగుల్లా స్వీటు. నేనైతే పైన ఇట్లా లైట్గా కోటింగ్ అయితే ఇస్తున్నానండి గార్నిష్ కోసం ఇది. సో మొత్తం అలాగే నేను ఇట్లా గార్నిష్ చేసేస్తున్నాను ఈ పంచదార పౌడర్లో. సో టేస్టీగాను వేడివేడిగా చాలా బాగున్నాయండి. సాఫ్ట్గా ఉన్నాయి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. మనకు స్వీట్నెస్ అదంతా కూడా బాగా సరిపోయిందనమాట. సో మొత్తం కూడా ఇట్లా తయారు చేసి అయితే పక్కన పెట్టానండి. అండ్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నా ఆల్రెడీ చూసేవాళ్ళైనా సరే వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నారు. పైన ఇస్తే ఇంకాస్త పొడి అయితే నేను చల్లుతున్నానండి. ఇది జస్ట్ గార్నిష్ కోసమే. ఇష్టం లేని వాళ్ళు ఇదైతే చేయనవసరం లేదు. సో చాలా బాగుంటుందండి ఇట్లా చేసినా కూడా. సో ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. సో రసగుల్లా స్వీట్ అయితే రెడీ అయిపోయిందనమాట.